Hi Andy, I'm Reddy. I found a C-Better Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about different questions. So Q&A session 34 on MBBS Abroad 2022. సో మన డాక్టర్ బ్రిడ్జ్ అప్లోడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ క్యూఎన్ఎస్ అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడుగున్నాం నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఎస్పెషల్లీ క్యూఎన్ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వీడియోస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన డాక్టర్ బ్రిడ్జ్ అప్లోడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ 34 ఇది. సో 30+ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అండ్ రష్యా గురించి మీకు ఏ డౌట్ ఉన్నా ఫిలిపీన్స్ గురించి జార్జియా గురించి కిర్గిస్తాన్ గురించి కజకిస్తాన్ గురించి అన్ని కంట్రీస్ ఇన్ఫర్మేషన్ అంతా మన డాక్టర్ బ్రిడ్జ్ అప్లోడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటుంది. సో ఒకసారి గో త్రూ ఇట్ అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకేనండి. సో టుడేస్ క్వశ్చన్ ఆన్సర్ సరే సార్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ రిసీవ్డ్ బట్ ఐ విల్ పిక్ ఓన్లీ 5 బికాస్ ఆఫ్ టైమ్ రిఫరెన్స్ అనమాట. సో I will today I will pick 5 and you have any questions or you have any doubts you can just contact below WhatsApp number. So whatever the question, whatever the doubt, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ చాలా కొత్త కాబట్టి మీకు ప్రతిదీ డౌట్గానే ఉంటుంది కాబట్టి ప్రతి డౌట్ మీరు ఫోన్లో అయినా డైరెక్ట్ ఫోన్ అయినా చేయండి, లేదంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేయండి, లేదంటే నార్మల్ మెసేజ్ అయినా చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనండి. సో ఓకే, ఏ డౌట్ అయినా వచ్చు, అది జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఆర్మేనియా, వాట్ ఎవర్ ఏ డౌట్ అయినా చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ వరకు ఏదైనా అడగవచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకేనండి. సో ఓకే, ఈ రోజు క్వశ్చన్స్ వస్తాయి సార్, జార్జియా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. సో జార్జియా వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఒకసారి చెక్ చేద్దాం. సో తర్వాత సార్ కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ బడ్జెట్ అండర్ 15 lakhs 15 లక్షల్లో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అయిపోతుందంట కదా. తర్వాత రష్యాలో వన్ టైం పేమెంట్ చేస్తే మీకు 15 లక్షలకే, ఇప్పుడు 25 లక్షలు దాన్ని 15 లక్షలకే ఎంబీబీఎస్ ఇచ్చేస్తారంట కదా, వన్ టైం సెటిల్మెంట్. ఒకేసారి మీరు కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు మొత్తం 25 లక్షలు బడ్జెట్ అనుకుంటే దాంట్లో 25 లక్షలు ఫస్ట్ రోజు కట్టేస్తే మీకు 6 సంవత్సరాలు వచ్చేసరికి 15 లక్షలు కట్టి, ఇప్పుడు 25 లక్షలు బడ్జెట్ అనుకోండి, 10 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి 15 లక్షలు, ఇప్పుడు ఎట్ ఏ టైం సింగిల్ పేమెంట్ 15 లక్షలు కడితే కట్టాల్సిన అవసరం 6 years ఎంబీబీఎస్ సరిపోతుందంట, 10 లక్షలు డిస్కౌంట్ అంట అని అడుగుతున్నారు. తర్వాత 1 year రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ, అంటే ఈ రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీయా కాదని అడుగుతున్నారండి. అంటే 1 year ఖచ్చితంగా నేర్చుకోవాలంటే కదా, అంటే ఇన్ అడిషన్ టు 1 year, అంటే 6 years కాకుండా ఒక 1 year నేర్చుకోవాలి కదంట అని అడుగుతున్నారండి. మ్యాండేటరీగా నేర్చుకోవాలంటే కదా. తర్వాత సార్ క్లైమేట్, సో రష్యాలో క్లైమేట్ వస్తే -డిగ్రీలో వెళ్తుందంట కదా. సో చలికి మనం ఉండలేరు కదా, డిసీజ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కదా. సో ఇది ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈజ్ ద మోస్ట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ టుడే విల్ పిక్. ఓకే, వన్ బై వన్ ఐ విల్ చెక్. సో ఓకే, ఫస్ట్ వచ్చేసరికి సార్ రష్యాలో వచ్చేసరికి వన్ టైం పేమెంట్, అంటే రష్యాలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, రష్యా వచ్చేసరికి ఇయర్లీ పేమెంట్ ఉంటుంది. అంటే ఇయర్లీ మీన్స్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి సెమిస్టర్ వైజ్గా పేమెంట్ చేసుకోవాలి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు వచ్చేసరికి మంత్లీ వైజ్గా పే చేసుకోవాల్సి వస్తుంది. బట్ టోటల్ బడ్జెట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 6 years నుంచి 12 installmentలో పే చేసుకోవచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ మంత్ పే చేసుకోవచ్చు. సో టోటల్ బడ్జెట్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి డైరెక్ట్ యూనివర్సిటీ పే చేసుకోవచ్చు, రిమైనింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మంత్లీ మీ అకౌంట్ పే చేసుకుని మీరు మంత్లీ మెస్ పే చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా సో ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు మొత్తం కలిపి టోటల్ బడ్జెట్ 25 లక్షలు వచ్చింది అనుకోండి, 25 లక్షల్లో మీరు ఒకేసారి పే చేయండి, ఇప్పుడు ఈ రోజు పే చేయండి, 15 లక్షలకే ఇచ్చేస్తాము అని ప్యాకేజీలు ఇస్తున్నారంటే సార్. సో ఆ ప్యాకేజీలు ఎంతవరకు వ్యాలిడిటీ అన్నారు. సో అది అనేది 100% ఫ్రాడ్ అండి. అది ఏ యూనివర్సిటీ కూడా, రష్యాలో ఉన్న ఏ యూనివర్సిటీస్ కూడా రష్యన్ గవర్నమెంట్ అసలు యాక్సెప్ట్ చేయదు, అది ఇల్లీగల్ అనమాట. అసలు అది అలా కలెక్ట్ చేయకూడదు. సో కలెక్ట్ చేయడం వల్ల కన్సల్టెంట్ ప్రాఫిట్ కానీ, ఎందుకంటే ఏ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఏ రష్యాలో ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, అది బైలింగుల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, కానీ అలా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆ అమౌంట్ అనేది దేని దగ్గర ఉంటుంది, ఎవరైతే మీరు కన్సల్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉంటుంది అమౌంట్, వాళ్ళు పే చేస్తారు. ఒకవేళ పే చేస్తారు, లేదా పే చేయకపోతే మీ అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. యూనివర్సిటీకి మీకు ఎలాంటి సంబంధం ఉండదు, యూనివర్సిటీకి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. రష్యాలో ఏ యూనివర్సిటీ కూడా అలా ఎంటర్టైన్ చేయదు, అది ఇల్లీగల్ అనమాట. ఓకేనండి. డిస్కౌంట్స్ నేను ఫస్ట్లో చెప్పాను, డిస్కౌంట్స్ ఆఫర్స్ లేదా ఫ్రీ డిస్కౌంట్స్, ఫ్రీ ఆఫర్స్, స్కాలర్షిప్స్ ఇలాంటి ఎప్పుడు కూడా మీరు ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇస్తారు. మీరు మొత్తం ఒక 25 లక్షల బడ్జెట్ అవుతుంది కదా, 15 lakhs ఇప్పుడు పే చేస్తే రిమైనింగ్ 10 lakhs డిస్కౌంట్ అంటారు. సో అది మీకు చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు అలా యూనివర్సిటీస్ రష్యా ఏ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయాలి, అది ఇల్లీగల్ అనమాట. ఓకేనండి. సో బీ అవేర్ ఆఫ్ దట్. సో డిస్కౌంట్ లాస్ చూపిస్తే మీరు లాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ సంవత్సరం ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ లేకపోతే మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకేనండి. తర్వాత రష్యాలో వచ్చేసరికి 1 year ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదండి, లేదంటే 100% లేదండి, జస్ట్ రష్యన్ లాంగ్వేజ్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సార్ మనకి ఒక 500+ వచ్చాయి,
ఇక్కడ ఇండియా ఏపీ తెలంగాణ సరే 450 వచ్చాయి, బి కేటగిరీ చెన్నైయో బెంగళూరు వెళ్ళాము, లేదు మేము మనకి 520 530 లేదా 600 వెబో వచ్చింది, ఎయిమ్స్లో వచ్చింది, ఢిల్లీలో వచ్చింది. మనం ఏం చేస్తాము, ఇప్పుడు చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మనం ఒక మెడికల్ సీట్ వస్తే మనకి నేషనల్ పూల్ ఇప్పుడు 50% పెట్టారు, అంటే మనకి 50% డిఫరెంట్ స్టేట్స్లో వస్తాయి. వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తమిళనాడు వెళ్ళినప్పుడు కొంచెం మినిమం మనకు కొంచెం తమిళ్ నేర్చుకోవాలి కదా. అలానే ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంచెమైనా మనకి లోకల్ లాంగ్వేజ్ తెలియాలి కదా, డే టు డే కమ్యూనికేట్ మీట్ అవ్వడానికి, లేదంటే అక్కడ అఫీషియల్స్ లేదా అక్కడ పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి బేసిక్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మనకు అడ్మిషన్స్ అని ఎంబీబీఎస్ అడ్మిషన్స్ లేవండి. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ డిగ్రీస్ ఆర్ ఇన్వాలిడ్. ఎక్కడ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, ఈవెన్ జార్జియా కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు. ఏ కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది మ్యాండేట్గా నేర్చుకోవాలి. మ్యాండేట్ మీన్స్ అది సబ్జెక్ట్ కదా, ఆప్షనల్. అది మ్యాండేట్గా నేర్చుకోవాలంటే మనం డే టు డే కమ్యూనికేషన్స్ మీట్ అవ్వచ్చు. ఏదైనా చిన్న పనులు బయటకు వెళ్ళినప్పుడు అందరికి ఇంగ్లీష్ రాదు కదా. సో కాబట్టి ఇప్పుడు మనము బెంగళూరు చెన్నై సీట్ వస్తే మన కంపల్సరీ హాస్పిటల్లో లోకల్ పేషెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలంటే, లేదా లోకల్గా మనం ఏదైనా గ్రాసరీస్ లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదా ట్యాక్సీ బుక్ చేసినప్పుడు, కూరగాయలకి వెళ్ళినప్పుడు, గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు బేసిక్ కొంచెం తెలిసి ఉండాలి కదా. అది మాత్రమే నేర్చుకుంటారు ఇక్కడ రష్యా. దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, 1 year కోచింగ్ ఉంటుంది, అది ఏమి ఉండదు. జస్ట్ అది ఆప్షనల్ సబ్జెక్ట్, ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. ఓకేనండి, డౌట్ క్లారిఫై అయింది అనమాట. తర్వాత ఒకసారి కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ బడ్జెట్ అండర్ 15 lakhs. సో కిర్గిస్తాన్లో సరికి బడ్జెట్ 15 లక్షలు అయిపోతుంది కదా, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్స్. లేదండి, కిర్గిస్తాన్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ, అండర్ రేటెడ్ కంట్రీ. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కిర్గిస్తాన్ నాట్ ప్రిఫరబుల్. కిర్గిస్తాన్ కానీ జార్జియా కానీ ఇవన్నీ నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెరీ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ హై బడ్జెట్ ఉంటాయి. మీకు 15 అని చెప్తారు, చివరికి ఖచ్చితంగా 25 నుంచి 30 లక్షలు అవుతుంది. ఇంకో విషయం కూడా 5 years ఎంబీబీఎస్ అంటారు. 5 years ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. సో ఎక్కడ మినిమం సార్, మీరు ఇంతకు ముందు ఎంబీబీఎస్ వేరండి, నేను చాలాసార్లు చెప్పాను. ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరండి, ఎంబీబీఎస్ ఆఫ్టర్ 2019 వేరు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయి యూనివర్సిటీస్కి. కిర్గిస్తాన్లో మీకు ఈవెన్ ప్రాపర్ ల్యాబ్స్ కూడా ఉండవు. ప్రాపర్ జస్ట్ అదేంటంటే కోచింగ్ సెంటర్స్ మాదిరి, ఎక్కడి నుంచి టీచర్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఫుడ్ పెట్టేసి అక్కడ జస్ట్ ఒక బిల్డింగ్ తీసుకొని అదే నడిపిస్తుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్కి అలా సెట్ అవ్వదు అసలు. మీకు జార్జియా కానీ కిర్గిస్తాన్ కానీ ఇప్పటి వరకు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతారని ఎలాంటి అఫీషియల్ గెజెట్ లేదండి. ఈవెన్ జార్జియా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదంటారు. సో జార్జియాలో 6 years ఎంబీబీఎస్ కాబట్టి 5 years సో డ్యూరేషన్ సెట్ అవుతుంది కాబట్టి సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటారు. అది కాదు, అఫీషియల్గా జార్జియా నుంచి కానీ కిర్గిస్తాన్ నుంచి ఎలాంటి కూడా మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారని గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆథరైజేషన్ లేదు. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్ అయితే బయటికి రాలేదు. అక్కడ 6 years ప్రోగ్రామ్ కాబట్టి, లేదా కిర్గిస్తాన్లో 5 years ప్రోగ్రామ్ కాబట్టి 1 year యాడ్ చేసుకోండి. ఇంటర్న్షిప్ 6 years అవుతుంది అంటున్నారు. జార్జియాలో 6 years కాబట్టి 4.5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ కాబట్టి అక్కడ 6 years సరిపోతుంది అంటున్నారు. బట్ అఫీషియల్గా రష్యాలాగా అఫీషియల్గా మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని అక్కడ ఉన్న ఎంబసీస్ ఏవి కూడా క్లియర్గా లేవు. కూడా క్లియర్ డాక్యుమెంటేషన్ ఇష్యూ చేయాలి. సో జార్జియా కానీ కిర్గిస్తాన్ కానీ వెళ్ళే ముందు చాలా జాగ్రత్త, కజకిస్తాన్ కూడా చాలా జాగ్రత్తగా మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. సో ఓకేనా సార్, చాలా జాగ్రత్తగా డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అవ్వచ్చు, ఎప్పుడైనా చెప్పలేము. అది కాక కిర్గిస్తాన్ జార్జియా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సొంతగా కన్సల్టెంట్లు మెయింటైన్ చేస్తారు. ఈ ఫుడ్, హాస్టల్, కాలేజీలు, లెక్చరర్స్ వీళ్ళందరూ. సో ఆ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ ఫాలో అవుతున్నాయి ఒకసారి అఫీషియల్ డాక్యుమెంట్ చెక్ చేయండి. ఆ ఇండియన్ ఎంబసీ, ఆ గవర్నమెంట్ ఎంబసీ నుంచి. జార్జియా అంటే ఎంబసీ లేదు, తర్వాత కిర్గిస్తాన్ ఎంబసీ ఉంది కదా, ఒకసారి చెక్ చేయండి. జార్జియా ఎంబసీ లేదు, మరి వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు? ఇప్పటివరకు అఫీషియల్ డాక్యుమెంట్ అయితే ఏ ఎంబసీ నుంచి రాలా. సో కాబట్టి ఫ్యూచర్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. డిస్కౌంట్స్, ఆఫర్స్ చూపిస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 15 లక్షలు అంటారు, తర్వాత అక్కడికి వెళ్తే 25 లక్షలు అవుతుంది. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతుంది. లైక్ మనకి ఫిలిపీన్స్, కరేబియన్ ఐలాండ్స్ మాదిరి డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే అండి. సో ఇంకో పాయింట్ వచ్చేసరికి క్లైమేటిక్ చేంజెస్. సో రష్యాలో వచ్చేసరికి మైనస్ క్లైమేట్లో ఉంటుందండి. జార్జియా కిర్గిస్తాన్లో వచ్చేసరికి మోడరేట్ క్లైమేట్, మన బెంగళూరు, హైదరాబాద్ క్లైమేట్ ఉందండి. లేదండి, మీకు ఏ కార్నర్ తీసుకున్నా ఎక్సెప్ట్ ఇండియా, మీరు ఇంకా నార్త్ వెళ్తే ఢిల్లీ, ఉత్తరాఖండ్, లేకపోతే హర్యానా ఇటు సైడ్ వెళ్తే మనకి అక్కడ కోల్డ్ క్లైమేటే. ఒక మన సౌత్ ఇండియా తప్పితే ట్రాపిక్ క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో మీరు రష్యాలో మీకు ఇంకో విషయం చెప్పాలి, రష్యాలో 8 టైమ్ జోన్స్ ఉంటాయి. ఆ ఫారెస్ట్ నుంచి క్రీమియా దాకా 8 టైమ్ జోన్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 12:30 అయింది అనుకోండి, ఢిల్లీలో 12:30 అవుతుంది. బట్ రష్యాలో అలా ఉండదు. వ్లాదివోస్టాక్లో 1:30 అయితే మాస్కోలో 6:30 అవుతుంది. లేదా ఇక్కడ వచ్చేసరికి 8:30 అవుతుంది. అంటే 2-3-4 hours డిఫరెన్స్ ఉంది ఆ చివరి నుంచి చివరి వరకు. 6:30, 8:30, 10:30, లేదా ఇటు వచ్చేసరికి 12:30, అటు వచ్చేసరికి 2:30. అంటే 8 టైప్ ఆఫ్ డిఫరెంట్ జోన్స్, టైమ్ జోన్స్ ఉంటాయి. ఎందుకంటే రష్యా వచ్చరికి అటు నుంచి జపాన్ నుంచి ఇటు వచ్చరికి యుక్రెయిన్ దాకా చాలా పెద్ద బ్లాక్ సీ, అంటే యూరోప్ దాకా టచ్ అవుతుంది అనమాట. సో 8 టైమ్ జోన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మీరు వెళ్ళే యూనివర్సిటీని బట్టి టైం క్లైమేటిక్ మారుతుంది. అంతా కోల్డ్గా ఉంటుంది, మైనస్ క్లైమేట్ ఉంటుంది, అక్కడ డిసీజ్ వేరు, ప్యాటర్న్ వేరు అంటున్నారు. సో సరే వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ కాదు, ప్రొఫెషనల్స్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రాబ్లం డీల్ చేయగలగలు
డీల్ చేయగలిగే వాళ్ళే డాక్టర్స్ అంటారు. సో మీకు రేపు ఎన్ఎంసీ కానీ నెక్స్ట్ ఎగ్జామ్లో ఓన్లీ ఇండియాలో ఉన్న సబ్జెక్ట్ మాత్రం అడగరు. ఇంటర్నేషనల్ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కంపల్సరీగా వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే మనము ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం. లేదు సౌత్ ఇండియాలో డిసీజ్ మాత్రం అడుగుతారు, సౌత్ ఇండియా వాళ్ళకి నార్త్ ఇండియా వాళ్ళు మాత్రమే డిసీజ్ అడుగుతారు, లేదా చైనా చదివిన వాళ్ళు చైనాది మాత్రమే, కిర్గిస్తాన్ చదివిన వాళ్ళు కిర్గిస్తాన్లో డిసీజ్ మాత్రం అడుగుతారని కాదు. డాక్టర్ అనేవాళ్ళు ప్రొఫెషనల్స్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా డీల్ చేయగలగాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా డీల్ చేయగలగాలి. హార్ట్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, లేకపోతే నార్మల్గా ఉన్న టాపిక్లు ఉన్నా డీల్ చేసి క్యాపబుల్ ఉన్న వాళ్ళే డాక్టర్స్ అవుతారు, వాళ్ళే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. అందుకని మీకు చెప్పేది ఏంటంటే జార్జియా, కిర్గిస్తాన్ ఈ అండర్ కంట్రీస్ జాయిన్ అయితే మాత్రం మీరు 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు, అఫీషియల్ డాక్యుమెంట్ చెక్ చేయండి. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్ లేదు, లేదంటే డ్యూరేషన్ ఉంది కాబట్టి యాడ్ చేశారు అంతే, లేదా 5 years ఉంటే 6 years అని చెప్పలేదు, 6 years ఉంటే దాంట్లో ఇంటర్న్షిప్ అని చెప్తున్నారు. బట్ అఫీషియల్గా ఎక్కడ లేదు, ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే జార్జియాలో మన ఎంబసీ లేదు, ఒకసారి చెక్ చేయండి. అది కిర్గిస్తాన్ అంటారా 15 లక్షలు ఎక్కడ బడ్జెట్ అయిపోతుంది, ఆ స్టాండర్డ్స్ అనేవి 15 లక్షలు అయిపోయి ఉంటే అనవసరంగా 15 లక్షలు వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ సరిపో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుకే ఎంసీఏ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. సో రష్యా వన్ టైం పేమెంట్ ఒకేసారి 25 లక్షల బడ్జెట్ని 15 లక్షలు ఇప్పుడు పే చేస్తే 10 లక్షలు డిస్కౌంట్ వన్ టైం ఎప్పుడు పే చేయొద్దు. ఇయర్లో 2 times దేనికి దానికి పే చేసుకుంటారండి, మీ డబ్బులు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. ఆ డిస్కౌంట్స్ ఆఫర్స్ చెక్ చేయొద్దు, అది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. రష్యాలో ఏ యూనివర్సిటీ కూడా అలా బల్క్లో యాక్సెప్ట్ చేయదు, అది గవర్నమెంట్ రూల్స్ అనమాట, అది ఇల్లీగల్ అలా చేస్తే. ఓకేనండి. రష్యాలో 1 year లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ అనేది రష్యన్ లాంగ్వేజ్ ఆప్షనల్, సేమ్ లైక్ దట్ మీరు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వెళ్తే యూనివర్సిటీలో జాయిన్ అయితే మెడికల్ యూనివర్సిటీస్లో, సో దట్ ఏమవుతుందంటే అది ఆప్షనల్ అనమాట అంతే. ఇప్పుడు హిందీ ఇప్పుడు ఎయిమ్స్లో వచ్చింది సీట్, మీరు హిందీ నేర్పించారు కదా, అది ఆప్షనల్ అంతే. చెన్నైలో సీట్ వచ్చింది, లేదా బెంగళూరులో సీట్ వచ్చింది, ఇప్పుడు కన్నడ, తమిళ్ నేర్పించారు కదా, అది ఆప్షనల్. సేమ్ లైక్ దట్ రష్యాలో కూడా ఆప్షనల్ అనమాట. ఓకేనండి, అది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ డౌట్స్. దర్ ఇస్ నో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రష్యాలో టాప్ యూనివర్సిటీస్ అడ్మిషన్ ఆల్మోస్ట్ క్లోజ్ 10. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా సీట్ చూసుకుంటే రిజల్ట్స్, కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, మాప్ అప్ అవుతుందా వెయిట్ చేయొద్దు. జస్ట్ రిజల్ట్ చేసి పెట్టుకోండి, ఎక్కడ సీట్ వస్తే మీ డబ్బులు రిటర్న్ చేసేస్తారు. ఓకే, ఫేర్ డౌట్స్ ఆర్ రిక్వైరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.